హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన నోరూరించే చిట్టి పానకం గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం, మినప్పప్పు ఇలా ఓ 4-5 గంటలు నానబెట్టుకొని తర్వాత మిక్సీ పెట్టుకొని అందులో బేకింగ్ సోడా ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకుంటే మంచిగా కలుస్తుందన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం అంటే ఒక 1½ కప్పు బెల్లం, మీరు ఒక పావు కేజీ పప్పు తీసుకుంటే దానికి ఒక పెద్ద కప్పుతో 1½ కప్పు బెల్లం కావాలన్నమాట. అలా బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని, అంటే ఇప్పుడు గులాబ్ జామ్ పాకంకి ఎలా వేసుకుంటాం వాటరు, అలాగా అంత వాటర్ వేసుకొని దాన్ని బాగా కెర్లేదాకా స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోండి. ఇదేమి తీగపాకం అది రావక్కర్లేదు, మామూలుగా గులాబ్ జామ్ పాకంలాగా కెర్లితే చాలన్నమాట. చూసారా ఎలా కెర్లుతుంది? అలా అయిన తర్వాత దీన్ని ఆపేసి పక్కన పెట్టుకోండి. కొంతమంది చెరుకు పానకంతో కూడా ఈ గారెలు చేసుకుంటారు, అవి కూడా బాగుంటాయి. కానీ ఎక్కువ నిల్వ ఉండదు, మనకి దొరకదు కదా అలాగా. అందుకనే బెల్లం పాకంతో ఇలా చేసుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తర్వాత కొంచెం ఆయిల్ని కళాయిలో వేసుకొని బాగా మరిగిందా లేదో చూసుకొని చేతిని నీటిలో ముంచుకుంటూ ఇలా చిన్న చిన్న వడలలాగా చేసుకోవాలన్నమాట. చిన్నవి చూడండి ఎలా చేస్తున్నానో అలాగా చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. చిన్నగా ఉన్నప్పుడే మంచిగా పాకం కూడా వెళ్తుంది. చూడండి అలాగా రౌండ్గా చేసుకుంటూ ఇలాగా చిన్నగా చేసుకొని వాటిని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా గారెలన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి, ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోండి. తర్వాత ఇవి బాగా వేగాయా లేదా చూసుకొని బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూసారా ఇలా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పాకంలో వేసుకోవాలి. గులాబ్ జామ్కి ఎలా వేసుకుంటాం వేడి మీద పాకంలో, అలాగా వీటిని కూడా వేడి మీద తీసి పాకంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కిందకు నొక్కుతూ ఉండాలన్నమాట ఒక 2 నిమిషాలు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వేడి మీద పాకం బాగా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మనం తింటుంటే కూడా పాకం కారుతూ ఉంటుంది, అంత మంచిగా వస్తాయి. చూసారా, ఒక్క మినపప్పుతో మీరు కారం గారెలే కాకుండా ఇలాగా స్వీట్ గారెలు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు మీకు చాలా ఈజీ. ఒకే మినపప్పు ఉందనుకోండి, గారెలు వేయాలనుకున్నారు, మీకు ఒక స్వీట్ కూడా కావాలి, అలాంటప్పుడు ఇలాగా పానకం గారెలు కూడా చేసుకుంటే అందరికీ చాలా నచ్చుతుంది కూడా. ఇది హెల్దీ కూడా, మినపప్పు బెల్లమే కాబట్టి హెల్దీ కూడా. చూసారా అలాగా లోపలికి వెళ్తుంది. చూసారా ఎంత బాగా అయ్యాయో. ఇవి ఒక వారం రోజుల వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఇవి ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి.